ఇదే అన్న కొత్తూరు విజయలక్ష్మి లోపలికి వస్తుంటా. I request Captain of Royal Challengers Kottur W come forward and collect the trophy. రాజీవ్ గాంధీ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి అలాగే చిల్కమరి నరసింహన్న గారు కాంగ్రెస్ లీడర్, అలాగే కాంగ్రెస్ లీడర్స్ గారు నవీన్ చారి అన్న గారు, హసన్ అన్న గారు, తేజేశ్వర్ అన్న గారు, జగన్ గౌడ్ అన్న గారు, శ్రీకాంత్ అన్న గారు అండ్ విజయపాల్ రెడ్డి అన్న గారు, అందరికీ స్వాగతం సుస్వాగతం. శంకరణ ప్రోగ్రామ్ సుమిత్ వినోద్ శివయాని జీవన్ పీటర్ శివ సురేందర్ రెడ్డి నిఖిల్ Ayush and last Pratik. And also I request Suresh Mamila to collect the winning trophy along with the money prize. The winning prize of 25,000 rupees. The winners of Kottur Premier League Season 8, Chhatrapati Shivaji team. Big round of applause. చాలా సంతోషం. కొత్తూరు ప్రీమియం లీగ్ ఏదైతే టీం ఉందో మీరందరూ ఒక మంచి జ్ఞాపకార్థం రాజీవ్ గాంధీ మెమోరియల్ కింద ఏదైతే గత 20 రోజుల కిందట ప్రారంభించి ఎన్నో టీములు పాల్గొని ఈ గ్రామంలో నైపుణ్యతను వెలికి తీసడానికి ఈ యొక్క టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. ఎండాకాలమైన మీరందరూ కూడా అందరినీ ఉత్తేజపరుస్తూ, యువకులకు ఉత్తేజపరుస్తూ, ఇతర చెడు బానిసలకు గురి కాకుండా ఈ యొక్క క్రికెట్ టీం వల్ల కొద్దిగా అందరు కూడా సంతోషం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఇలా గెలిచిన టీముకు శుభాకాంక్షలు, ఓడిన టీముకు కూడా శుభాకాంక్షలు. ఎప్పుడు కానీ ఆడిన వాళ్ళందరూ కూడా గెలవం, ఓటమికి నాంది రేపటికి విజయం. కాబట్టి మీరందరూ కూడా కలిసిమెలిసిగా ఈ యొక్క క్రికెట్ ఆడినందుకు మీకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు. మీరందరూ కూడా షార్నార్ స్టేడియం కూడా ఆదరణీయంగా
కొత్త అంగులతోని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే పొందూరు కూడా స్టేడియం మంజూరు చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకటి మీరు అర్థం చేసుకోండి. ఆ రోజు కూడా చెప్పిన నేను, యువత చెడు మార్గంలో నచ్చకుండా మంచి మార్గంలో నచ్చాలి. ఈ దేశ భవిష్యత్తు కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. మన ప్రాంతం భవిష్యత్తు కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి యువకులు అని చెప్పి నా ప్రత్యేకంగా మీకు విజ్ఞప్తి. ఎందుకంటే మీరు అందరు చూస్తున్నారు, वैसा चले जा विनिंग टीम का छत्रपति शिवाजी बीच में जा विनर टीम मनी पे రెండు సిక్స్ రెడ్డి ఓడిపోయిన టీంలో కూడా గెలిచినట్లు ఇదే ఉండాలి మంచిగా అన్నా అసలేనా ఏదన్నా చౌదరి సార్ నేను రాజశేఖర రెడ్డి వచ్చినాం ఈ ఊరికి రైట్ యూపీ పోయినట్టుంది ఏం రావాలా ఇంటికి ప్రచారం ఒకరు ఓడితేనే గెలిచిన వాళ్ళ కంటే ఓడిన వాళ్ళే గొప్ప, అది చూడాలి. పార్టీలు ఎన్నో వస్తున్నాయి, ఎంతో మంది రాజకీయ నాయకులు వస్తున్నారు పోతున్నారు. ఎవరి స్వార్థం ఎవరి ప్రాంతం వాళ్ళు అభివృద్ధి చేసుకుంటున్నారు, ఎవరి ప్రాంతాన్ని వాళ్ళు నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు. ఇవాళ మన ప్రాంతం మన మహబూబ్నగర్ జిల్లా, పాత మహబూబ్నగర్ జిల్లా మన బిడ్డ మన అన్న మన సొంత కుటుంబం అనుకోండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మన ప్రాంతం నుంచి మన ప్రాంత అభివృద్ధి గురించి, మన ప్రాంత యువకుల గురించి, మన ప్రాంత అన్ని విధాల అభివృద్ధి గురించి పోరాటం చేసి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. కాబట్టి అదేవిధంగా మీ అందరూ తెలుసు, చిన్న వయసు నుంచి వంశీచంద్రారెడ్డి గారు కూడా అన్ని ఆటలు పాటలు విద్యార్థి దశ నుంచే ఒక విద్యార్థులకు జరుగుతున్న ఇబ్బందులు, విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ మీ అందరికి తెలుసు. మచ్చలేని నాయకుడు, మనందరికి కావాల్సిన వ్యక్తి, మన ప్రాంతం ముద్దుబిడ్డ
మన ప్రాంతం ముద్దుబిడ్డను మనం సహకరించాలి. ఇవాళ అతిలేనోడిని గతిలేనోడిని మనం సహకరిస్తే చెప్తా ఉన్నారు యువకులు ఏదో వేరే అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు. మాకు నమ్మకం ఉంది యువకులు అట్లా చేస్తలేరు, మంచి వ్యక్తులను ఎన్నుకోబోతారు. కాబట్టి నా ప్రత్యేకంగా నా విజ్ఞప్తి, మళ్ళా వచ్చేసారి మీరు కోరి మొన్న ఏదో వచ్చినా కూడా మేము చిన్న చిట్కా సహకారం చేసాం తప్ప వచ్చేసారి మన అభ్యర్థిని మీరందరూ కూడా ఇవాళ ఎంపీగా చూడాలి. మళ్ళా సంవత్సరం మీరు ఎప్పుడు క్రీడలు ఇంత పెద్ద ఎత్తున పెట్టండి, మన అభ్యర్థిని బలపరచండి, మన అభ్యర్థిని గుర్తించండి. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. దయచేసి మీరు అందరూ కూడా వంశీచంద్రరెడ్డి గారిని గెలిపియాలి, మీరు అందరు సహకరించాలి. ఈ 40 టీంలో కూడా చెప్పండి మీరు ఎట్లా ఏర్పాటు చేయమంటే వచ్చేసారి ఆ విధంగా ఇవాళ కొత్తూరు సుదర్శన్ కానీ, దేవేందర్ కానీ, సురేందర్ కానీ, జగన్ కానీ, నవీన్ కానీ, ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఏర్పాటు చేస్తా. మీ 40 టీంలను కూడా సహకరించండి. రేపు మాకు కూడా ఈ ఎన్నికలలో ఇబ్బందులు ఉన్నాయి, కొద్దిగా యువకులు అటు ఇటు చూస్తున్నారని చెప్పి ఒక అపవాదం ఉంది. కాబట్టి ఎక్కడ చూస్తలేరని మాకు నమ్మకం ఉంది. మీరు నిజంగా దాన్ని తిప్పికొట్టాల్సిందిగా మీ అందరితో పర్సనల్ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ టీంకు, మీ అందరికీ, క్రీడాకారులకు అందరూ కూడా నా నమస్సుమంజాలు తెలియజేస్తూ, ఇప్పుడు మన అభ్యర్థి మీ అందరికి తెలుసు వంశీచంద్రరెడ్డి గారు తన అమూల్యమైన సూచనలు కొన్ని చేస్తారు, మీరు పాటించాల్సిందిగా కోరుకుంటూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. వీర్లపల్లి శంకర్ గారికి, మాజీ శాసనసభ్యులు చౌలపల్లి ప్రతాప్ రెడ్డి గారికి, సుదర్శన్ గౌడ్ గారికి, మండల పార్టీ అధ్యక్షులు హర్నాథ్ రెడ్డి గారికి, శ్రీకాంత్ రెడ్డి గారికి, విశ్వం గారికి, బాలరాజ్ అన్నాడు అప్పట్లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజ్ గౌడ్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, క్రీడా ప్రేమికులకు, క్రీడాకారులకు, పాత్రికేయ మిత్రులకు మీకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ టోర్నమెంట్లో రాజీవ్ గాంధీ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించినటువంటి నిర్వాహకులు ఎవరెవరైతే ఈ టోర్నమెంట్ని ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి విజయవంతమయ్యేటట్టుగా చేసినారో వారందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వారికి సహకరించినటువంటి శాసనసభ్యులు సహకరించారు, వారికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలానే 40 టీంలో సురేందర్ ఆడింది. 10 టీంలు 40 మార్చిలో దాదాపు వారం రోజులు ఈ టోర్నమెంట్ కొనసాగింది. 10 టీంలకు సంబంధించినటువంటి క్రీడాకారులకి, వారిని ప్రోత్సహించినటువంటి క్రీడా అభిమానులకు కూడా నేను ఈ యొక్క రాజీవ్ గాంధీ మెమోరియల్ టోర్నమెంట్ విజయవంతమైన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, విన్నర్ అయినటువంటి ఛత్రపతి శివాజీ వారియర్స్ టీమా ఏమంటారు, ఛత్రపతి శివాజీ టీం వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీకు ఇక్కడ జరిగినటువంటి టోర్నమెంట్లో గెలవడం జరిగింది. మీరు భవిష్యత్తులో ఇందాక ప్రతాప్ అన్న అన్నట్టుగా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, ఇంకా ఉన్నత స్థాయిలో విజయకేతం ఎగిరేసి షాద్నగర్ ప్రతిష్ట నిలపాలని మిమ్మల్ని కోరుతూ, అలానే రన్నరప్గా ఉండి అంటే చివరి వరకు పోరాటం చేసి రన్నరప్గా ఉన్నటువంటి మన కొత్తూరు రాయల్ ఛాలెంజర్స్ మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎట్లయినా వచ్చేసారి మళ్ళా సంవత్సరం ఎక్కడన్నా పెద్ద ఎత్తున టోర్నమెంట్ ఏర్పాటు చేస్తాను మాట ఇవ్వడం జరిగింది. మళ్ళసారి ఛత్రపతి శివాజీ టీమే రావాలని కోరుకోవాలి, మీరు వాళ్ళ మీద మీరు గెలవాలని కోరుకోవాలి. అట్లా కష్టపడి కసితోటి ఎట్లయితే రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడతారా బిడ్డ మీ సంగతి చెప్తాని కేసీఆర్ని ఓడగొట్టినట్టుగా కసితోటి మీరు ఆటలలో మీ నైపుణ్యాన్ని చూపించాలని మీకు తెలియజేస్తూ, సరే మీరు గెలిచిందా పక్కన పెడితే మీరందరూ కలిసి క్రీడా స్ఫూర్తిని గెలిపించారు. మీరందరూ ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా క్రీడలను గెలిపించాలనే ఉద్దేశంతో క్రీడా స్ఫూర్తిని గెలిపించడం జరిగింది. మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మీకు అన్ని విధాలుగా మేము సహకరిస్తాము.
అన్ని విధాలుగా మేము అండగా ఉంటాము, క్రీడలని ప్రోత్సహిస్తాము. మీకు కావాల్సినటువంటి అన్ని వసతులని ఏర్పాటు చేస్తామనే మాట తెలియజేస్తూ మీ అందరి తరఫున, మన జిల్లాలో ఉన్నటువంటి క్రీడాకారులందరి తరఫున నేను ముఖ్యమంత్రి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే క్రీడలకు సంబంధించి మన రాష్ట్రంలో 2 పోస్టులు ఉంటాయి. ఆ 2 కూడా మన జిల్లా వాళ్ళకే ఇచ్చిన ముఖ్యమంత్రి గారు. ఒకటి, ముఖ్యమంత్రి గారికి క్రీడల పైన ప్రభుత్వ సలహాదారు. అదెవరు? మన జిల్లాకు సంబంధించిన మన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి గారు. జితేందర్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి క్రీడలపై సలహాదారుడు, ప్రభుత్వ సలహాదారుడు, మినిస్టర్ ర్యాంక్ తోటి. అంటే ముఖ్యమంత్రి గారికి క్రీడల మీద అన్ని సూచనలు, సలహాలు మన జితేందర్ రెడ్డి గారు ఇస్తారు. తర్వాత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, ఇంతకుముందు శాప్ ఉండేది, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. తర్వాత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఉంది, తెలుసా మీకు ఎవరికన్నా? చాలా మందికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే టీఆర్ఎస్ తోటి దాన్ని బొద్ద పెట్టేసిండు, ఏం పని చేయలేదు. కాబట్టి అంతకుముందు శాప్ ఉన్నప్పుడు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చైర్మన్ ఉండే, రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు అప్పుడు అందరు తెలిసేది శాప్ ఉండేది. అదే ప్రతాపన్న. తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత ఆ గచ్చిబౌలి స్టేడియం అది ఎట్లయిపోయిందంటే ఇక ఘోరం గాజుల కొట్టం లెక్క అయింది గచ్చిబౌలి స్టేడియం. ఏమైనా చిన్న చిన్న దావత్తో ఫంక్షన్లు చేసుకుంటున్నంట, ఆ స్టేడియం పోతే అంతా బీర్ బాటిల్లో ఫుల్ బాటిల్, వాటర్ బాటిల్ కూడా అన్ని ఫుల్ బాటిల్లే కనిపిస్తున్నాయంట, మన శివ చెప్తుండే నాకు. సో శాట్ చైర్మన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఏ సంస్థ అయితే క్రీడాకారులను ప్రోత్సహించదో దానికి చైర్మన్ కూడా మన జిల్లా వ్యక్తి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి గారు ఉన్నారు. సో మన జిల్లాలో క్రీడలను పెద్ద ఎత్తున ప్రోత్సహించే అవకాశం ఉంది. మిమ్మల్ని అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామనే మాట తెలియజేస్తూ, అలానే ఎన్నికల తరుణం కాబట్టి అభ్యర్థిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా రానున్న ఎన్నికల్లో నన్ను ఒక అభ్యర్థిగా కాకుండా, ఒక పార్టీకి చెందినటువంటి వ్యక్తిగా కాకుండా, మీతో పాటు ఒక యువకుడిగా, మీలో ఒక్కడిగా నన్ను చూసి నన్ను ఆదరించి నన్ను గెలిపియాలని మిమ్మల్ని అందరినీ కూడా కేవలం మీరు మద్దతు ఇచ్చి మీ ఓట్లు వేయడమే కాకుండా మీ మిత్రులు, మీ ఇంట్లో వాళ్ళు, మీ బంధువులు, మీ దోస్తులు వాళ్ళందరికీ కూడా చెప్పి నాకు మద్దతు ఇవ్వాలని వాళ్ళందరినీ మీ తరఫున కూడా కోరి నన్ను గెలిపించడంలో మీ భాగస్వామ్యం కూడా ఉండేటట్టుగా చూడండి అని మీకు విజ్ఞప్తి చేస్తూ, ఖచ్చితంగా మే 13వ తారీఖు నాడు ఎన్ని పనులున్నా, ఏ ముఖ్యమైన కార్యక్రమాలున్నా ఏదో ఒక సమయం తీసుకొని ఒక 20 నిమిషాలు పోలింగ్ బూత్కి వెళ్ళి నా గుర్తైన చేయి గుర్తు కోటేసి నన్ను గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, ముగించే ముందు ఇక్కడ షాద్నగర్లో మంచి స్టేడియము, మంచి హంగులతోటి ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తున్నటువంటి వీళ్ళపల్లి శంకర్ గారికి, ప్రతాప్ రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరితో సెలవు తీసుకుంటా. ధన్యవాదాలు. ఈరోజు రాజీవ్ గాంధీ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన సోదరులకు, యజమాని దీన్ని నిర్వహించిన దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరు స్పోర్టివ్గా, యంగ్ యూత్ చాలా బాగున్నారు. ఇక్కడతో ఆగిపోకుండా మీరు అందరు కూడా, నేను చిన్న సజెషన్, ఇందులో ప్రావీణ్యత గలవారు డిస్టిక్ కానీ స్టేట్ లెవెల్ కానీ ఈ విధంగా ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే మన ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంది. క్రీడలకు కావాల్సిన మరి ఇప్పుడు షాద్నగర్ ఏదైతుందో మరి ప్రాణాంగం దాన్ని కూడా మాడిఫై చేస్తూ ఉన్నాం, కొందరు కూడా ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా క్రీడలకు సంబంధించిన, స్పోర్ట్స్కి సంబంధించిన అన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ఎలక్షన్ తర్వాత దీనికి ప్రాధాన్యత ఇచ్చి కోచ్లను కూడా పెట్టడం జరుగుతూ ఉంది. మీ లోపల ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి షాద్నగర్లో సంప్రదించండి. మీకు కావాల్సిన సహాయ సహకారాలు అన్నీ కూడా అందిస్తాం. మీరు మంచిగా రాణించాలన్నదే మా థ్యాంక్ యూ. చేసినటువంటి మన పార్లమెంట్ సభ్యుడు వంశీచంద్రెడ్డి అన్న గారికి, అలాగనే మన షాద్నగర్ ఎమ్మెల్యే శంకరన్న గారికి, అలాగనే మన మాజీ
ఎమ్మెల్యే గారు ప్రతాప్ అన్న గారికి, షాద్నగర్ మాజీ సర్పంచ్ విశ్వమన్న గారికి, అలాగనే వేదిక మీద ఉన్నటువంటి మన కాంగ్రెస్ కార్యకర్తలకు, వేదిక ముందున్నటువంటి క్రీడాకారులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు మనకు టైం సరిపోని లేదు, మళ్ళీ ఇంకోసారి ఏదైనా టైం ఉన్నప్పుడు మనం ఏదైనా డిస్కషన్ చేసుకొని ముందుకు పోదామండి. అలాగనే అన్నగారు ప్రతాపన్న 2 మాటలు మాట్లాడాలి. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఈ పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా ఈ యొక్క రాజీవ్ గాంధీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందన్న. ఈరోజు దాదాపుగా 8 వారాల నుంచి ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి దాదాపు 40 మ్యాచ్లు ఆడిన తర్వాత ఈరోజు ఛత్రపతి శివాజీ టీం విజేతగా నిలిచి రాయల్ ఛాలెంజ్ కొత్తూరు టీం రన్నర్గా నిలిచిందన్న. ఈరోజు ఈ యొక్క క్రీడాకారులకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిగా సుభాష్ గారికి తెలియజేస్తున్నాం. మేము ఇట్లా తీసుకుంటున్నాం మాకు దొరకరు వాళ్ళు. మీకైతే రోజు మీరు పక్కనే ఉంటారు. ఉన్న నిజాలు చెప్తే ఇట్లా ఉంటుంది. రాజీవ్ గాంధీ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ కొత్తూరు ప్రజెన్స్ కొత్తూరు ప్రీమియర్ లీగ్ సీజన్ 7 ముగింపు కార్యక్రమానికి విచ్చేసిన మన చెల్ల వంశీ మన మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి అన్నగారికి సుస్వాగతం. అలాగే వీలపల్లి శంకర్ అన్న గారు ఎమ్మెల్యే కొత్తూరు, అలాగే సుదర్శన్ గౌడ్ అన్న గారు ఎక్స్ సర్పంచ్ కొత్తూరు మరియు 10th వార్డ్ కౌన్సిలర్, అలాగే జనిగా జగన్ అన్న గారు ఎక్స్ సర్పంచ్ కొత్తూరు, అలాగే హరినాథ్ రెడ్డి అన్న గారు కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ కొత్తూరు, అలాగే కరోలి సురేంద్ర అన్న గారు కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ షాద్నగర్, అలాగే వీరమణి దేవేందర్ అన్న గారు 6th వార్డ్ కౌన్సిలర్, అండ్ చిల్కమరి నరసింహన్న గారు కాంగ్రెస్ లీడర్ మరియు ఇతర కాంగ్రెస్ లీడర్ మరియు నవీన్ సార్ అన్న గారు, హసన్ అన్న గారు, తేజస్వర్ అన్న గారు, జగన్ గౌడ్ అన్న గారు, విశ్వమన్న గారు, శ్రీకాంత్ అన్న గారు అండ్ విజయపాల్